హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం. కథ పేరు బేర్స్ అడ్వైజ్, ఎలుగుబంటి సలహా. దీన్ని పాస్ట్ టెన్స్లో తెలుసుకుందాం. వన్ డే టూ ఫ్రెండ్స్ వర్ గోయింగ్ త్రూ అ ఫారెస్ట్. ఒకరోజు ఇద్దరు మిత్రులు ఒక అడవి గుండా వెళుతూ ఉన్నారు. వన్ వాజ్ లీన్ అండ్ ద అదర్ వాజ్ ఫ్యాట్. ఒకతను సన్నగా మరొకతను లావుగా ఉన్నారు. సడన్లీ దే సా ఎ బేర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ బిహైండ్ ఎ బుష్. అకస్మాత్తుగా వాళ్ళు ఓ పొద వెనుక నుంచి బయటకు వస్తున్న ఎలుగుబంటిని చూశారు. ద లీన్ మ్యాన్ లెఫ్ట్ హిస్ ఫ్రెండ్ టు హిస్ ఫేట్. సన్నటి వ్యక్తి తన మిత్రుని అతని కర్మకు వదిలేశాడు. హీ క్లైంబ్డ్ అప్ ద నియరెస్ట్ ట్రీ. అతను దగ్గరలో ఉన్న ఓ చెట్టుపైకి ఎక్కాడు. ద ఫ్యాట్ మ్యాన్ వాజ్ కన్ఫ్యూజ్డ్. లావు వ్యక్తి కలవరపడ్డాడు. హీ త్రూ హిమ్సెల్ఫ్ డౌన్. అతడు తనకు తాను కింద పడుకున్నాడు. హీ క్లంగ్ టు ద గ్రౌండ్ లైక్ ఏ డెడ్ పర్సన్. అతడు అచ్చం ఓ శవంలా నేలకు అంటుకుపోయాడు. ద బేర్ కేమ్ టు హిమ్, స్మెల్ట్ హిమ్ అండ్ వెంట్ అవే. ఎలుగుబంటి అతని వద్దకు వచ్చి అతని వాసన చూసి వెళ్ళిపోయింది. సూన్ ఆఫ్టర్ ఇట్స్ డిపార్చర్ ద లీన్ మ్యాన్ గాట్ డౌన్ ద ట్రీ. అది వెళ్ళిపోయిన తర్వాత సన్న వ్యక్తి చెట్టు దిగాడు. దే రెజ్యూమ్డ్ దేర్ జర్నీ. వాళ్ళు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. వాట్ డిడ్ ద బేర్ టెల్ యూ ఇన్ యువర్ ఇయర్స్? ద లీన్ మ్యాన్ ఆస్క్డ్ హిస్ ఫ్రెండ్ క్యూరియస్లీ. ఆ ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది అని ఆ సన్న వ్యక్తి తన మిత్రుని ఆసక్తిగా అడిగాడు. The fat man replied that the bear had advised him not to make friendship with self-seeking persons. స్వలాభం చూసుకునే వారితో స్నేహం చేయవద్దని ఆ ఎలుగుబంటి తనకు సలహా ఇచ్చిందని లావు వ్యక్తి సమాధానం చెప్పాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.